హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనలో చాలామంది ప్రతిరోజు పూజ చేస్తుంటాం. కానీ ఆశించిన ఫలితం ఎందుకు రావడం లేదనే ప్రశ్న అందరిలో ఉంటుంది. అసలు కారణం ఏమిటంటే పూజను మనం అలవాటుగా చేస్తున్నాం. నియమాలతో చేయడం లేదు. పూజ అంటే కేవలం దీపం వెలిగించటం కాదు. మన మనసు, మన ఆలోచనలు కూడా భక్తితో ఉండాలి. పూజలో మొదటి నియమం శుభ్రత. ముందుగా వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు వేయాలి. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ప్రతిరోజు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే ప్రమిదలను ప్రతిరోజు క్లీన్ చేయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే బయట శుభ్రతతో పాటు మనసు కూడా శుభ్రంగా ఉండాలి. అసూయ, కోపం, ద్వేషంతో పూజ చేస్తే పూజా ఫలితం తగ్గుతుంది. మంచి ఆలోచనలు ఉంటే పూజ శక్తి పెరుగుతుంది. దీపారాధన చేయడం వలన శుభాలు కలుగుతాయి. ధనం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు నశిస్తాయి. ఈ దీపారాధన ఉదయం సూర్యోదయం తర్వాత, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేయాలి. నెయ్యి దీపం వల్ల శుభం, ఐశ్వర్యం లభిస్తుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దోషాలు తగ్గుతాయి. మీరు నెయ్యితో అయినా, నువ్వుల నూనెతో అయినా, కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయొచ్చు. ప్రతిరోజు పూజలో గణపతి స్మరణ చాలా ముఖ్యం. ఓం గం గణపతియే నమః అనే మంత్రం 11 లేదా 21 సార్లు జపించడం మంచిది. విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులు తొలగించే దేవుడు. మీరు కోరుకున్న కోరికలు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతిని పూజించడం చాలా ముఖ్యం. పూజలో మనసు స్థిరంగా ఉంచుకోవాలి. మొబైల్ చూస్తూ పూజ చేయకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిదానంగా ఏ కంగారు లేకుండా పూజ చేసుకోండి. వినాయకుడి పూజ తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతి మంత్రం అర్థం తెలుసుకొని జపించండి. స్త్రీలు మట్టి గాజులు ధరించి పూజ చేయటం మంచిది. ఇంట్లో మగవారు పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది. కుదరని పరిస్థితిలో స్త్రీలు చేసినా మంచిది. ఇంట్లో పిల్లలు పూజ చేసిన వారి వంశానికి రక్షణ కలిగి వంశాభివృద్ధికి దోహదపడుతుంది. పూజలో దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని స్వామికి చూపించాలి. పూజలో నైవేద్యం దేవుడికి సమర్పించి ఆ నైవేద్యాన్ని ఇంట్లో వారందరికీ పంచిపెట్టండి. పండ్లు, పాలు, స్వీట్లు, బెల్లం, ఎండు ఖర్జూరం ఇలాంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజలో చేయకూడని పనులు తెలుసుకుందాం. కోపంగా పూజ చేయకూడదు. అబద్ధాలు చెప్పవద్దు. పూజ చేసేటప్పుడు మధ్యలో ఆపొద్దు. అలాగే ఎవరిని దూషించవద్దు. దేవుడి దగ్గర అపశకునాలు మాట్లాడవద్దు. నిత్య పూజ అనేది క్రమశిక్షణ నేర్పుతుంది. అది మన జీవితాన్ని కూడా మారుస్తుంది. పూజలను ఉదయం 11 గంటల వరకు చేయండి. సాయంత్రం 7 గంటల వరకు చేయండి. ఈ నియమాలన్నీ పాటించడం వలన మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.